జర్నలిస్ట్ సోదరుల్లో ఉన్న టాలెంట్ని ఎంకరేజ్ చేస్తూ మనం ప్రోగ్రామ్ చేస్తుంటాం. మీ అందరికీ తెలుసు, వైజాగ్ జర్నలిస్ట్ ఫోరం తరఫున చాలా కాలంగా మనం చాలా గ్రాండ్గా అత్యంత ఘనంగా చేసేవాళ్ళం. కానీ మరి ఆ బ్యానర్ మనకి ప్రస్తుతానికి లేదు కాబట్టి స్కూల్ ఆఫ్ థియేటర్ ఆర్ట్స్ ఆధ్వర్యంలో, వైజాగ్ మీడియా కమిటీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేస్తున్నాం. మన జర్నలిస్ట్ సోదరులు ఎంతోమంది టాలెంట్స్ని ఎంకరేజ్ చేస్తుంటారు, ఎంతోమందిని ప్రమోట్ చేసి అత్యున్నత స్థాయికి మనం తీసుకెళ్తుంటాం. మనకు తెలియకుండానే మనం ఆర్టికల్స్ రాస్తుంటాం, చాలా ఎంకరేజ్ చేస్తుంటాం. అవన్నీ వాళ్ళకి ఎంతో సపోర్ట్ అవుతుంటాయి. బట్ మనల్ని ఎంకరేజ్ చేసే వాళ్ళు మాత్రం చాలా తక్కువ మంది ఉంటారు. కాబట్టి మనం పెద్ద పెద్ద ఈవెంట్స్ చూస్తాం, పెద్ద పెద్ద ఈవెంట్స్కి మనం వెళ్తాం, కల్చరల్ ఈవెంట్స్కి. కానీ మన ఫ్యామిలీ మెంబర్స్ని ఇంటి దగ్గర వదిలేస్తాం, వాళ్ళని ఎక్కడికి తీసుకెళ్ళాం. కాబట్టి మన ఈవెంట్లో మన ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా ప్రత్యేకంగా ఎంజాయ్ చేయాలనే ఉద్దేశంతో నాకున్న పరిచయాలు, శ్రీనుబాబు గారికి ఉన్న పరిచయాలతో ఇంటర్నేషనల్ లెవెల్లో ఉన్న ఆర్టిస్టులందరినీ విశాఖపట్నం తీసుకొచ్చి మన ఫ్యామిలీ మెంబర్స్ అవన్నీ తిలకించి మన పిల్లలు వాళ్ళంతా కూడా ఎంజాయ్ చేయాలనే ఉద్దేశంతో ఈ ప్రోగ్రాం పెడుతున్నాం. దీంట్లో మాకేమీ అవసరం లేదు. శ్రీనుబాబు గారు, నేను కానీ ఎన్నో కార్యక్రమాలు చేస్తుంటాం. మన కొండలరావు గారికి కానీ ఇలాంటి పెద్దలందరికీ తెలుసు, ఎన్నో కార్యక్రమాలు చేస్తుంటాం. దట్ ఈస్ సపరేట్. ఎక్స్క్లూజివ్గా మన జర్నలిస్టులకు కూడా ఏదైనా చేస్తే బాగుంటుందని చెప్పేసి మా చేతిలో పని కాబట్టి చేస్తున్నాం. జర్నలిస్ట్ సోదరులందరినీ కూడా హానర్ చేయడానికి శ్రీనుబాబు, నేను దాదాపు 8-9 months నుంచి మేము కష్టపడి ప్లాన్ చేస్తున్నాం. ఇందులో మాకున్న అండర్స్టాండింగ్స్, మా స్కూల్ ఆఫ్ థియేటర్ ఆర్ట్స్కి ఉన్న అండర్స్టాండింగ్స్ ప్రకారంగా ఇంటర్నేషనల్ వాళ్ళు పిలిస్తే మేము వెళ్ళాలి, మేము పిలిస్తే వాళ్ళు రావాలి. ఆ రిలేషన్స్ ఉన్నాయి కాబట్టి శ్రీలంక టీం నుంచి వెరినిక, అలాగే బంగ్లాదేశ్ నుంచి వస్తున్నారు, కాసేపట్లో దిగుతారు. వాళ్ళు పెద్ద టీం, ఇంటర్నేషనల్ స్టాండర్డ్ టీము. అలాగే గుజరాత్ నుంచి శ్రేయష, రాకేష్ ప్రజాపతి, వీళ్ళంతా మనల్ని ఎంటర్టైన్ చేయడం కోసం, మన ఫ్యామిలీ మెంబర్స్ని ఎంటర్టైన్ చేయడం కోసం, వాళ్ళ టాలెంట్స్ని మనం చూడటానికి అవకాశం కల్పించేదానికి ప్లాట్ఫామే ఈ ప్రతిభకి ప్రోత్సాహం అనే కార్యక్రమం. ఇందులో మన జర్నలిస్ట్ సోదరులు వీళ్ళందరికీ మిగతా డీటెయిల్స్ అంతా శ్రీనుబాబు గారు చెప్తారు. దీనికి శ్రీనుబాబు గౌరవ్ చైర్మన్గా వ్యవహరిస్తున్నారు. టోటల్ ఈవెంట్ అంతటికీ కూడా నేను చైర్మన్గా వ్యవహరిస్తున్నాను. ముందుగా శ్రీలంక నుంచి విచ్చేసినటువంటి మై గుడ్ ఫ్రెండ్ వెరినిక, షీ ఈజ్ వెరీ గుడ్ కొరియోగ్రాఫర్. She learned Kathak dance from Lucknow University. She is very good dancer and her husband also very cooperative. He is working in military, Sri Lanka military. My dear friend, please get up. He is my friend. He is the husband of our Veronica. He supports a lot supporting, very good encouragement. Thank you, sir. And now I am requesting Veronica to speak a few words. Media friends. Ayubowan and Namaskar. Hello, my dear media friends in Visakhapatnam. I am very happy to hear in Visakhapatnam is my first visit. And especially thanks Mr. Nagaraj ji and Ms. Srini Babu ji. Very kind person I met in Visakhapatnam. And I am very lucky and my team also very lucky to hear, and we are very excited to perform in International Cultural Exchange Program held in on 28th. And I'm warmly welcome all the Visakhapatnam art lovers, dance lovers. Please come and watch our program because we are performing specially for Visakhapatnam in Sri Lankan traditional our dance format like a Kandyan dance and our low country dance and our fusion dance and my loving dance style in Kathak dance because I am a student of Government of India, ICCR scholar, and my guru late Pandit Arjun Mishra and Pandit Bichu Maharaj ji. I am a student of them and would like to perform and very excited because Indian arts in performing in India, it's very rare opportunity to my artistic life. And again I
Thank you, sir. We both are very good friends and very. It's a special because Sri Lanka and India, both the countries, is a very friendly countries. Yes. The thousand years ago, we have a very good friendship. Buddhism also come from India, and Indian art, Indian culture coming from India. Me and my team also very love for Indian arts, Indian culture. We are wearing a Indian costumes, Indian sari. It's very beautiful, and Indian foods. We are very love to Indian culture, and very thankful all of you. And one more thing, I'm working. I'm already Kathak artist, but I'm working in Sri Lanka military. It's a very rare opportunity to dancer in get in her lifetime. Indian art, because of Indian art, I got my job from Sri Lankan government. I'm a military person. I'm a major in Sri Lanka Army. I'm conducting a army dancing troupe in Sri Lanka, and I am the only lady officer for Indian dance. Oh, very good. This is a rare opportunity, and this is a proud moment for Indian arts and culture. Good. Because India made me an Indian artist, and I am spreading and I am spread your art and culture in Sri Lanka military. This is a very good opportunity and proud as an Indian, and I thank for government of India and ICCR. Good. They allow me to scholarships, and I got this scholarship and learn lot of thing in Indian art. And I going in follow the Sri Lanka in university. I am visiting lecturer, University of Visual and Performing Arts, and Jaffna University also. I give my knowledge, Indian knowledge, to our Sri Lankan dancers and Sri Lankan peoples. And now I am working in army major and Kathak dancing and choreographer. And we are traveling all over the world and give our love and art to the society. थोड़ा सा मैं हिंदी में बात करना चाहती हूँ, क्योंकि वो भाषा भी मुझे स्कॉलरशिप लेकर यहाँ आया तो मुझे मिला था. तो बहुत धन्यवाद मेरा गुरु जी को, पंडित अर्जुन मिश्रा जी को. उसने मुझे कथक डांसर को बनाया है. जो इतना अच्छा थाली मुझे लखनऊ से मिला था, वो मैं लेकर आगे बढ़ रही हूँ. पूरा श्रीलंका में वो फैला दिया था इंडियन कल्चर और कथक डांस. और अभी बहुत साल हो गया कथक डांस श्रीलंका में. अभी इतना फेमस हो गया था, लोग पागल है कथक डांस सीखने में. వెరీ గుడ్. సోదరులందరికీ కూడా పేరు పేరున స్వాగత సమాంజలి. అందరికీ నమస్కారాలు. అలాగే నా అన్నదమ్ములు, మీడియా మిత్రులు అందరూ కూడా మనం అందరం ఒక ఫ్యామిలీ. మరి ఈరోజు కార్యక్రమానికి శ్రీలంక, బంగ్లాదేశ్, గుజరాత్, వెస్ట్ బెంగాల్, అలాగే వివిధ ప్రాంతాల నుంచి విచ్చేసిన వాళ్ళతో పాటు మన లోకల్గా ఉన్న ఇంటర్నేషనల్ కళాకారులకు కూడా ప్రత్యేకంగా నమస్కారాలు తెలియజేసుకుంటూ, ప్రత్యేకంగా ఇంటర్నేషనల్ కల్చరల్ ఎక్స్చేంజ్ ప్రోగ్రాంలో భాగంగా వివిధ దేశాలకు చెందిన కళాకారులు వచ్చి మనకి ఇక్కడ వాళ్ళు ప్రత్యేకంగా ప్రదర్శనలు ఇవ్వనున్నారు. దీనికి మన నేషనల్ కొరియోగ్రాఫర్గా ఉన్న ఆర్ నాగరాజ్ పట్నాయక్ గారు వీళ్ళందరినీ కూడా కోఆర్డినేట్ చేసుకుంటూ, మనం ఇక్కడ నుంచి నాగరాజు గారు చాలాసార్లు టీమ్స్ని తీసుకెళ్ళగానే మనం ఏమనుకుంటా ఉంటే నాగరాజు గారు వాళ్ళ టీమ్స్ పలానా దేశంలో ప్రదర్శన ఇస్తుంది అనగానే వీళ్ళందరూ కూడా ఒక టీమ్గా కోర్ కమిటీగా ఉన్నారు. కాబట్టి ఈ నెల 28న ఆదివారం ఉదయం 9 గంటలకు విఎంఆర్డిఏ మొదటి అంతస్తులో ఈ ఇంటర్నేషనల్ ఎక్స్చేంజ్లో భాగంగా మరి ఈ సాంస్కృతిక పసందు ప్రారంభం కానుంది. ఉదయం 9 గంటలకు అల్పాహారం ప్రారంభం అవుతుంది. అనంతరం వివిధ దేశాలకు చెందిన కళాకారుల సాంస్కృతిక ప్రదర్శనలు ఉంటాయి. అలాగే ప్రత్యేకంగా ఆయా దేశాలకు చెందిన కళాకారులకు 35 మందికి కళాజీవ పురస్కారాలను స్కూల్ ఆఫ్ థియేటర్ ఆర్ట్స్ ద్వారా ప్రదానం చేయడం జరుగుతుంది. 35 మందికి కళాజీవ పురస్కారాలు స్కూల్ ఆఫ్ థియేటర్ ఆర్ట్స్ ద్వారా వివిధ దేశాల కళాకారులకి మన అతిథుల చేతుల మీదుగా ప్రదానం చేయడం జరుగుతుంది. అలాగే మన జర్నలిజంలో ఉంటూ ప్రతి ఏటా కూడా ఒక 50 మందికి తగ్గకుండా కూడా మనం మన మిత్రుల్ని సత్కరించుకుంటున్నాం. వారికి ప్రశంసా పత్రం, సత్కారం, అలాగే వివిధ కానుకలు కూడా అందజేయడం జరుగుతుంది. మరి ఈ ఏడాది కూడా నేను నాగరాజ్ పట్నాయక్ గారు ఇద్దరం కలిసి కోఆర్డినేషన్గా సుమారు 60 మంది జర్నలిస్టులని అవార్డులతో సత్కరించనున్నాం. వాళ్ళందరికీ కూడా ఇప్పటికే మేము ఇంటిమేట్ చేసి ఉన్నాం.
వాళ్ళందరికీ కూడా 60 మంది జర్నలిస్టులు కూడా ఆ రోజు మనం అతిథుల చేతుల మీదుగా సత్కరించుకోవడం జరుగుతుంది. అలాగే మన పిల్లలు అత్యంత ప్రతిభా పాఠవాలు ప్రదర్శించి చక్కని మార్కులు సాధించారు. వాళ్ళకు కూడా యూకేజీ, ఎల్కేజీ నుంచి ఎంటెక్ వరకు కూడా ఈసారి పరిగణలో తీసుకున్నాం. 128 మందితో ఒక జాబితా, 22 మందితో మరో జాబితా, అంటే 150 మంది పిల్లలకు మనం మెమెంటో, సత్కారం, అలాగే వారికి ప్రశంసా పత్రం, నగదు బహుమతులు కూడా అందజేయడం జరుగుతుంది. మరి ఈ కార్యక్రమానికి విచ్చేసిన వారికి నాగరాజ్ పట్నాయక్ ఆధ్వర్యంలో లక్కీ డిప్ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఖరీదైన కానుకలు కూడా ఇవ్వడం జరుగుతుంది. మధ్యాహ్నం కూడా చక్కని విందు భోజనం ఏర్పాటు చేశాం. అందరూ కూడా ఆదివారం ఒకవైపు సాంస్కృతిక పసందు, మరోవైపు నాన్ వెజ్ పసందు, చక్కగా నాన్ వెజ్ పసందు కూడా చక్కగా ఆరగించాలి. కులాలకి, మతాలకి, యూనియన్లకి ఎటువంటి సంబంధము లేదు. ఓన్లీ మనము ఒక చక్కని ప్రోగ్రాం చేయాలి, అందరినీ కలుసుకోవాలి, మన కుటుంబాలందరూ కూడా ఒక దగ్గరికి రావాలనే ఒక సంకల్పంతో మనం ఏర్పాటు చేసుకున్న ప్రోగ్రాం. ప్రతి ఒక్కరూ కూడా అక్కడికి వచ్చి చక్కగా మీ సీట్లలో మీరు ఆశీనులు కండి. విఎంఆర్డీఏ చల్లని సెరీనాలో ఉదయం 9 గంటలకు ఏసీ వేయిస్తాం, చల్లగా ఉంటుంది. వచ్చి ఈ కళాకారులు ఇచ్చే ప్రదర్శనలు వీక్షించి బహుమతులు గెలుచుకొని ఉదయం అల్పాహారం, అలాగే మధ్యాహ్నం భోజనం చేసి మీ ఫ్యామిలీలతో ఆనందంగా వెళ్ళాలి. అలాగే మీ పిల్లలకు కూడా మేము ఈరోజు జాబితాలు కూడా ముందుగానే అనౌన్స్ చేయడం జరుగుతుంది. అవార్డీస్కి కూడా ఆల్రెడీ ఇప్పటికే మేము ఇన్వైట్ చేస్తున్నాం. కాబట్టి 35 మందికి కళాజీవ పురస్కారాలు, 60 మంది జర్నలిస్టులకు అత్యంత మీడియా అవార్డ్స్, అలాగే 150 మంది పిల్లలకు ఉపకార వేతనాలు కూడా అందజేయడం జరుగుతుంది. ప్రతి ఏటా కూడా కొంతమందిని సత్కరించుకుంటున్నాం. అలాగే ఈ ఏడాది కూడా కొంతమందికి, వచ్చే ఏడాది మరికొంతమందికి, అలా దశల వారీగా కూడా అందరినీ కూడా సత్కరించుకోవాలన్నదే మన ఆకాంక్ష. దీనికోసం నాగరాజ్ పట్నాయక్ గారు, నేను గత కొన్ని నెలలుగా కసరత్తు చేస్తున్నాం. మీకు అందరికీ ఎప్పటికప్పుడు మేము ప్రతి మీటింగ్లో కూడా వాళ్ళని మన ప్రోగ్రాం కోసం తెలియజేస్తున్నాం. మరి ఆ తరుణం రానే వచ్చింది. ఈరోజు శ్రీలంక నుంచి అక్కడ మేజర్గా పనిచేస్తున్నటువంటి కథక్ నృత్యకురాలు ప్రత్యేకంగా విచ్చేశారు. అలాగే మన బంగ్లాదేశ్ టీం కూడా వచ్చింది, అలాగే గుజరాత్ టీం కూడా వచ్చింది. వీళ్ళందరినీ కూడా తీసుకురావాలంటే మనకి చాలా ఖరీదైన వ్యయం, దాదాపు 10 నుంచి 15 లక్షల రూపాయలు అవుతుంది. అయినప్పటికీ కూడా ఇంటర్నేషనల్ కల్చరల్ ఎక్స్చేంజ్లో పార్ట్ ఆఫ్ దిగా ఈ కళాకారులందరినీ కూడా మనం తీసుకురావడం జరిగింది. మన నాగరాజ్ పట్నాయక్ గారికి ఉన్న అండర్స్టాండింగ్స్తో వాళ్ళందరూ కూడా ఈరోజు వచ్చారు. వీళ్ళందరూ ఇచ్చే ప్రదర్శనలు చూస్తే మీరు నిజంగా 5,000 పెట్టి టికెట్ కొనుగోలు చేసినా అది మీకు వర్తబులే, చాలా బాగుంటుంది. కానీ మన మిత్రుల కోసం, మన కుటుంబాల కోసం, మన పిల్లల కోసం మనం ఉచితంగా ఏర్పాటు చేసాం. కావున ఆదివారం విఎంఆర్డీఏ చిల్డ్రన్ సెరీనాలో జరగనున్న ఈ కార్యక్రమాన్ని మీరందరూ కూడా ఉదయం 9 గంటల నుంచే వచ్చి 2 గంటల వరకు ఉండి భోజనం చేసి వెళ్ళాల్సిందిగా ప్రతి ఒక్కరిని కూడా సాదరంగా ఆహ్వానిస్తున్నాం. ఇది మన కార్యక్రమం. ఇంకా ఎవరికైనా ఇందులోని అవార్డ్స్ కానీ లేకపోతే స్కాలర్షిప్లు కానీ రాకపోతే దశల వారీగా కూడా వాళ్ళకు కూడా ఇంకో ట్రిప్లో కూడా మేము ఏర్పాటు చేస్తామని హామీ ఇస్తూ, మరి ఈ కార్యక్రమంలో మన రమక్కి గారు మాట్లాడే ముందు పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం ఉంటుంది. దయచేసి మిత్రులందరూ ఒక 5 నిమిషాలు